సంక్రాంతి పండగ ఒకప్పుడు రైతుల పండగ, వ్యవసాయదారుల పండగ. కానీ ఇప్పుడు ప్రైవేటు ట్రావెల్స్ యజమానుల పండగగా మారిపోతుంది. ప్రైవేట్ ట్రావెల్స్ యథేచ్ఛగా చెలరేగిపోతున్నాయి. ప్రభుత్వ సంస్థలే ఇష్టారాజ్యంగా ధరలు పెంచేస్తున్న తరుణంలో ప్రైవేట్ సంస్థలను అడ్డుకునేదెవరు అనే ప్రశ్న ఉదయిస్తుంది. దాంతో హైదరాబాద్ నుంచి ఆంధ్రప్రదేశ్లో సంక్రాంతి పండగ రావాలనుకున్నటువంటి వాళ్ళు ఇప్పుడు వేలకు వేలు వదిలించుకోక తప్పని పరిస్థితి ఏర్పడుతుంది. హఠాత్తుగా అమాంతంగా పెరిగిన టికెట్ ధరలతో అల్లాడిపోవాల్సి వస్తుంది. ఒక ఫ్యామిలీ వైజాగ్ లాంటి నగరానికి హైదరాబాద్ నుంచి ఇప్పుడు రావాలంటే రాను పోను 30,000 రూపాయలు సుమారుగా వెచ్చించాల్సిన పరిస్థితి వచ్చేసింది. అంటే ఒక కుటుంబం మొత్తం నెల గడపడానికి తగ్గ మొత్తాన్ని కేవలం 2 రోజులు ప్రయాణం కోసం ఖర్చు చేయాల్సిన పరిస్థితి వచ్చిందంటే ఏ రీతిలో ఉందో అర్థమవుతుంది. దీని మీద అసలు ఇలాంటి పరిస్థితి ఎందుకు వచ్చింది, ఈ స్థితికి కారణాలేంటి, ఇలాంటి అంశాల మీద మనతో మాట్లాడేందుకు సీనియర్ ఎనలిస్ట్ నగేష్ మూర్తి ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్కారం నగేష్ గారు. నమస్తే శంకర్ గారు. నగేష్ గారు, ఇప్పుడు ఈ ప్రైవేట్ ట్రావెల్స్ సంక్రాంతి పండగ సందర్భంగా ఈ రీతిన టికెట్ ధరలు పెంచి జనాల నుంచి వసూలు చేస్తున్నటువంటి వైనాన్ని మీరు ఎలా చూస్తారు? ప్రతి ఏటా సంక్రాంతికి ఇలాంటివి పునరావృతం అవుతున్నప్పుడు అడ్డుకోవడంలో ప్రభుత్వాలు ఎందుకు కళ్ళు అప్పగించి చూస్తున్నాయంటారు? ఇప్పుడు మా అబ్బాయి ఒకడు హైదరాబాద్లో ఉంటాడు. వాడు పండగకి రావాలి. ఇప్పుడు నేను 15 రోజుల క్రితమే బస్ రిజర్వేషన్ చేద్దామని చూస్తే 1,700 రూపాయలు కాకినాడకి. హైదరాబాద్ నుంచి మామూలుగా అయితే 1,900 అలా ఉంటుంది, 1,700 ఉంది. ఈరోజు ఇంకా ఎక్కువ ఉంది. సో సరే, నేను కొంచెం ప్లాన్గా ఆలోచించి విజయవాడకు ఒక టికెట్టును, విజయవాడ నుంచి ఇంకో టికెట్ బుక్ చేశాను. ఇప్పుడు ఏమైంది, విజయవాడ నుంచి కాకినాడకి వెళ్ళి బస్సు క్యాన్సిల్ చేశారు. రిజర్వేషన్ క్యాన్సిల్ అయింది. 15 రోజుల క్రితం చేసుకుంది. క్యాన్సిల్ అయినట్టుగా మెసేజ్ కూడా వచ్చింది. ఎందుకు క్యాన్సిల్ చేశారని చూస్తే ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో విజయవాడ నుంచి ఈ ప్రాంతాలు తిరిగే బస్సులన్నింటినీ కూడా హైదరాబాద్కి షిఫ్ట్ చేస్తారట. హైదరాబాద్ నుంచి ఇప్పుడు కాకినాడ నుంచి విజయవాడకు 220 కిలోమీటర్లు, ఒక ఎంత వస్తుంది, 420 రూపాయలు, 450 రూపాయలు వస్తుంది. అదే హైదరాబాద్ నుంచి విజయవాడకు 300 కిలోమీటర్లు 1,500 రూపాయలు వస్తుంది, 1,200 రూపాయలు వస్తుంది. అంటే ఆర్టీసీ కూడా ప్రజలకు సేవ చేసే దృక్పథాన్ని వదిలేసి వ్యాపార కోణంలోకి వెళ్ళిపోయింది. ఇదే ఆదరణగా చేసుకున్నటువంటి ప్రైవేట్ ట్రాన్స్పోర్టర్స్ భయంకరంగా వసూలు చేస్తున్నారు. ఈరోజు హైదరాబాద్ నుంచి ఈరోజు విజయవాడ రావాలంటే 2,000 రూపాయలు, 2,000 విజయవాడకి 2,000. అదే కాకినాడకి అయితే 2,500, 3,000 రూపాయలు ఉంది. ఈ 2 రోజులు పోతే అంటే మీకు సోమవారం నాడు, మంగళవారం నాడు కనీసం 4,000 ఉంటుంది. 4,000 ఏది ఇంకా ప్రైవేటు ట్రాన్స్పోర్ట్ అయితే కార్లు కానీ ఇతర ప్రైవేటు ట్రాన్స్పోర్టర్స్ ఉన్నాయి కదా, ప్రైవేటు బస్సులు, ఒక్కొక్కడు 3,000, 4,000, 5,000 వసూలు చేస్తారు, 6,000 కూడా వసూలు చేస్తారు. ఇది దోపిడీ. దీన్ని మీరు ఏమంటారు అంటే ప్రభుత్వం చేస్తున్నటువంటి ప్రత్యక్ష పరోక్ష దోపిడీ. 2 ప్రభుత్వాలు, అటు తెలంగాణ ప్రభుత్వం, ఇటు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేతగానితనం. అంటే సర్వీస్ చేయాలనే ఆలోచనే వాళ్ళకి రాకపోవడం. ఇంకా చెప్పాలంటే రైల్వే కూడా ఈ దోపిడీలో ఒక అంతర్భాగంగా ఉంది. స్పెషల్ ట్రైన్ వేయాలి, స్పెషల్ ట్రైన్లు వేయాలి, స్పెషల్ బస్సులు వేయాలి, సేమ్ రేట్ మెయింటైన్ చేయాలి. సేమ్ రేట్ అంటే ఒక 10%, ఒక 5% అంటే డ్రైవర్లు, కండక్టర్లు ఎక్స్ట్రా డ్యూటీ చేస్తారు కాబట్టి వాళ్ళకి ఏదో అలవెన్స్ల కోసం పేరుతో ఒక 5% ఎంతో పెంచవచ్చు, కానీ డబల్ చేయడం ఏంటి రేట్లు. ఆర్టీసీ చాలా దోపిడీ చేస్తుంది. ఏది ఏపీఎస్ఆర్టీసీ, టీఎస్ఆర్టీసీ కూడా. ప్రైవేట్ వ్యక్తులు చేస్తున్న దోపిడీకి అంతే లేదు. ఇప్పుడు 1,500 ఉన్న టికెట్ని 3,000, 4,000 రూపాయలు తీసుకుంటున్నారు ఈరోజు. బ్లాబ్లాలో చూస్తే ఇంకా దారుణంగా ఉంది రేట్లు. ఎందుకంటే వాళ్ళు ప్రైవేట్ వాళ్ళు వ్యక్తిగతంగా చేస్తారు, వాళ్ళు 4 డబ్బులు సంపాదించుకోవాలని చూస్తారు. కానీ దీన్ని అదుపు చేయాల్సింది ఎవరు? ప్రభుత్వం. ప్రభుత్వం అదుపు చేయకుండా వాళ్ళు ఇష్టారాజ్యంగా వీళ్ళే పెంచేస్తుంటే వాళ్ళు ఎందుకు పెంచరు? సిగ్గుండాలి కదా. ఎవరికి సిగ్గుండాలి? ప్రభుత్వానికి సిగ్గుండాలి. ఎందుకు సిగ్గుండాలి? సర్వీస్ సెక్టర్ ప్రభుత్వం అంటే ప్రజలకు సేవ చేయాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వానికి ఉంది. వేరు బస్సులకి వేరు రేట్లు అంటే ఇప్పుడు సూపర్ లగ్జరీకి, డీలక్స్ బస్కి, స్లీపర్కి, తర్వాత ఏసీ బస్కి రేట్లు తేడా ఉండొచ్చు, కానీ ఒకే రకమైన బస్సులకి రేట్లు తేడా ఉంటున్నాయి. దీని ఏమనాలి? ఇప్పుడు హైదరాబాద్ నుంచి సూపర్ డీలక్స్ బస్సులో ఇక్కడికి ప్రయాణం చేయాలంటే 550 రూపాయల టికెట్ ఎంత ఉంది. ఇప్పుడు ఈ సీజన్లో స్పెషల్ బస్సు అని చెప్పి ఒక పల్లె వెలుగు బస్సు వేస్తాడు. పల్లె వెలుగు బస్సు వేస్తే దాంట్లో ఆ సీట్లో కూడా కూర్చోలేం. 6-7 గంటలు కూర్చోవాలంటే ఎక్కడ కూర్చోగలం? ఏ ట్రాఫిక్ అని జామ్ అయిందంటే 8 గంటలు కూర్చోవాలి. దీనికి 1,000 రూపాయల టికెట్. దోపిడీ ఎవరు చేస్తున్నారు? ఆర్టీసీ చేస్తుంది,
ప్రభుత్వం చేయిస్తుంది, ప్రైవేట్ వ్యక్తులు చేస్తున్నా మాట్లాడకుండా ఊరుకుంటుంది. ఇదంతా ఎవరికి భారం? సామాన్యులకు భారం. కేవలం పేదలు మాత్రమే ఆర్టీసీలో ప్రయాణం చేస్తారు. డబ్బున్న వాళ్ళు అందరూ కూడా ఏదో ఫ్లైట్ సొంత కారు తీసుకుంటారు, లేదంటే ట్రైన్లో ముందుగానే మంచి రిజర్వేషన్ చేయించుకుని వస్తారు. మీరు ఆ రైల్వే స్టేషన్కి వెళ్ళి చూస్తే మూటలు పట్టుకుని ఇలాగ తిరగబడి వెళ్తున్నారు, వేలాడి వెళ్తున్నారు ట్రైన్లో. నిన్న వెళ్ళే రైల్వే స్టేషన్ ఎంత ఘోరంగా ఉందంటే, మనం ఎక్కడ బంగ్లాదేశ్ ట్రైన్ ఒకటి చూస్తుంటాం, అలాగే ఒరిస్సా సైడ్ ట్రైన్లు చూస్తుంటాం. మన విజయవాడలో ట్రైన్లు ఇప్పుడు అలాగే ఉన్నాయి. మరి ఈ నిర్లక్ష్యం ఎవరిది? రైల్వేస్ది, ఆర్టీసీది, ప్రభుత్వాలది. ఆశ్చర్యం ఏంటంటే, మేము అందరికీ బస్సు సదుపాయం కల్పించడం కోసం ఫ్రీ బస్సులు ఏర్పాటు చేస్తాం, మహిళలందరూ ఉచితంగా ప్రయాణం చేయొచ్చు అని చెప్తున్నారు. రెండవ వైపు ఈ పండగ పేరుతో ఇట్లా దండేస్తున్నారు. ఇంత ఘోరంగా సాగుతుంటే మరి రవాణా శాఖ ఏం చేస్తున్నట్టు, పోలీసు లేదా ఇతర రెవెన్యూ సిబ్బంది ఏం చేస్తున్నట్టు? మరి ప్రభుత్వం పూర్తిగా చేతులు ఎత్తేస్తే ఇక సామాన్యుడి బతుకు ఏం కావాలంటారు? చేతులు ఎత్తేయడం కాదండి, ఇక్కడ ఇప్పుడు 2 రకాలు ఉంటాయి చేతులు ఎత్తేయడం అని. మీరు చేతులు ఎత్తేయడం అనే పదాన్ని నేను ఖండిస్తున్నా. ఎందుకు ఖండిస్తున్నానంటే, ఏదన్నా ఒక పరిస్థితి చేయి జారిపోయినప్పుడు దాన్ని కంట్రోల్ చేయలేని పరిస్థితి వచ్చినప్పుడు చేతులు ఎత్తేస్తుంది. ఇక్కడ పరిస్థితిని ప్రభుత్వమే క్రియేట్ చేస్తుంది. కళ్ళు మూసుకుని కూర్చుంది. చేతులు ఎత్తేయడం కాదు అసలు, ప్రభుత్వం కళ్ళు మూసుకుని కూర్చుంది. సంక్రాంతికి కొన్ని లక్షల మంది ఆయా ప్రాంతాలకి, సొంత గ్రామాలకు వెళతారు, పండగ చాలా ఆనందంగా జరుపుకుంటారు. ఇది రైతుల పండగ మాత్రమే కాదు, ఇది ప్రజల పండుగ. అందరూ చేసుకుంటారు ఈ పండుగని. సంక్రాంతిని అన్ని మతాల వాళ్ళు కూడా సెలబ్రేట్ చేసుకుంటారు. ఇంకొక విషయం ఏంటంటే, హైదరాబాద్లో ఉంటే బోర్ కొడుతుందని విద్యార్థులందరూ కూడా వచ్చేస్తారు. సో ఈ పరిస్థితి చూస్తూ ఉంటే హైదరాబాద్లో కనీసం 20-30 లక్షల మంది ఉంటారండి. ఏది ఈ ప్రాంతాల్లో ఉండేవాళ్ళు 20-30 లక్షల మంది ఈ ప్రాంతానికి రావాలంటే వాళ్ళకి ట్రాన్స్పోర్ట్ ఏర్పాటు చేయాల్సిన బాధ్యత ఎవరిదండి? ఈ రాష్ట్ర ప్రభుత్వానికి కాదా? ఈ రాష్ట్ర ప్రభుత్వం తీసుకోవాలి కదా. ఓట్లకి దండుకుంటున్నప్పుడు బస్సులకు డబ్బులు పెట్టి తీసుకొస్తారు కదా, సిగ్గుండాలి కదా నాయకులకి. ఎమ్మెల్యేలు ఓట్లు వేయించుకునేటప్పుడు అమెరికాలో ఉన్నవాడిని, హైదరాబాద్లో ఉన్నవాడిని, ఢిల్లీలో ఉన్నవాడిని కూడా డబ్బులు ఇచ్చి ట్రాన్స్పోర్ట్ ఏర్పాటు చేసి తీసుకొస్తారు కదా 5 ఏళ్ళకి ఒకసారి. మరి సంక్రాంతికి వచ్చేటప్పుడు అసెంబ్లీలో ఎందుకు మాట్లాడటం లేదు? కనీసం స్పెషల్ బస్సులు వేయండి అని. స్పెషల్ బస్సులు వేయాలి, అవసరమైతే ప్రైవేట్ బస్సులు టేక్ ఓవర్ చేయాలి. సంక్రాంతికి వారం 10 రోజులు ప్రైవేట్ ట్రాన్స్పోర్ట్లు అన్నిటికీ వాళ్ళని కంట్రోల్లో తెచ్చుకుని మీరు ఈ రేటుకే చెయ్యండి అని చెప్పాలి. కావాలంటే వాళ్ళు ప్రొవైడ్ చేయాలి. చాలా సింపుల్ అని చెయ్యాలంటేనే. ఇప్పుడు ఎంత ఈజీ అంటే, ఒకప్పుడు ఆడవాళ్ళు బస్ స్టాండ్లో దిగి, రైల్వే స్టేషన్లో దిగి ఇంటికి వెళ్ళాలని భయపడేవారు. అక్కడ కొన్ని కౌంటర్స్ ఏర్పాటు చేశారు గవర్నమెంట్, ఆర్టీసీ దగ్గర, రైల్వే స్టేషన్ దగ్గర. ఆడవాళ్ళు దిగిన వెంటనే ఆ కౌంటర్ దగ్గరికి వెళ్తే వాళ్ళే బస్ బుక్ చేసి, లేదా కార్ బుక్ చేసి, ఆటో బుక్ చేసి, బండి బుక్ చేసి, రేట్ వాళ్ళే ఫిక్స్ చేసి పంపిస్తారు. ప్రైవేట్ ట్రాన్స్పోర్ట్ అన్నింటినీ కూడా ఈ సంక్రాంతి సీజన్లో అలా చేస్తే సింపుల్గా తేలిపోద్ది కదా. ఒక కౌంటర్స్ పెట్టి హైదరాబాద్లో మీకు ఎవరికైనా టికెట్ దొరకకపోతే మా దగ్గర రండి, మేము పంపిస్తాం అనే బాధ్యత తీసుకోవాలి కదా. ఈ నాయకులు కూడా కోడి పందాలు ఆడుకుని బిజీలో ఉన్నారు, కానీ వీళ్ళకి ఎవ్వరికి ప్రజలకు సేవ చేయాలనే కనీస ఆలోచన లేదు. ఆర్టీసీ ఇప్పుడు ఏం కార్పొరేషన్ కాదు కదా, ప్రభుత్వ రంగ సంస్థే కదా. ప్రభుత్వంలో భాగంగా ఉన్న ప్రభుత్వం అంతర్భాగంగా ఉంది కదా. ఒకప్పుడు అంటే కార్పొరేషన్ దాని లాభాలు అదే తీసుకోవాలా, దాని నష్టాలు అదే తీసుకోవాలా, దాని భారం అదే మోయాలని ఒక ప్రైవేట్ వ్యాపార సంస్థలాగా ఆలోచించే ప్రభుత్వ సంస్థ ఒకప్పుడు. కానీ ఇప్పుడు ప్రభుత్వం అంతర్భాగంగా ఉంది. దానికి ఇబ్బంది ఏంటి? అసలు రేట్లు పెంచాల్సిన కర్మ ఏంటి? సర్వీస్ సెక్టర్ కాదు ఆర్టీసీ. అసలు ఈ నాయకులకు సిగ్గులేదు, ప్రభుత్వానికి కూడా సిగ్గులేదు. కనీసం సంక్రాంతి వస్తుంది, దీనికి ఏర్పాటు చేసాం, స్పెషల్ బస్సులు వేసామంటే ఎక్కువ రేటు వసూలు చేసి స్పెషల్ బస్సులు వేయడం ఏంటి? అదే రేటుకి ఎక్కువ బస్సులు వేయాలి. అది కదా ప్రభుత్వం అంటే, ప్రజలకు సేవ చేయడం అంటే. ఇదంతా బడ్డెన్ ఎవరి మీద వేస్తున్నారు? సామాన్యుల మీద వేస్తున్నారు. ఆర్టీసీలో ప్రయాణం చేసే సామాన్యులే. కాబట్టి వీళ్ళందరినీ దోచుకుంటున్నారు. ప్రభుత్వం ఇండైరెక్ట్గా దోచుకుంటుంది. ఆర్టీసీ దోపిడీని యథేచ్ఛగా వదిలేసింది. ప్రైవేటు వాళ్ళు చేసే అరాచకాలంటే ఇంక దాన్ని ఏమనాలి? ఇప్పుడు ఆర్టీసీ దోచుకుంటుంటే ప్రైవేట్ వాళ్ళు అరాచకమని మనం ఎలా అనగలం? చాలా వ్యాలిడ్ పాయింట్ చెప్పారు మీరు. ప్రభుత్వమే అవసరమైతే ఇలాంటి సిచ్యువేషన్స్లో ప్రైవేట్ ట్రావెల్స్ అన్నింటినీ హ్యాండ్ ఓవర్ చేసుకుని ప్రజలకి రవాణా సదుపాయాలు అందించే ప్రయత్నం చేయాలి. అది కూడా చేయట్లేదు. ఇంకా ఇప్పుడు ప్రభుత్వం చేయాల్సిన ప్రత్యామ్నాయ మార్గాలు ఏంటంటారు? ఇప్పుడు ప్రభుత్వం ఇంకేం చేస్తే బాగుంటుంది అంటారు? అవి చేయట్లేదు, ఇలా వదిలేసింది, మనం ఆందోళన చెందుతున్నాం. ఇక ఈ క్షణంలో ఇప్పుడు లాస్ట్ మినిట్లో జనాలంతా ప్రయాణాలకు సన్నద్ధమవుతున్నటువంటి వేళ ఇప్పుడు ఏం చేస్తే బాగుంటుందని మీరు అనుకుంటున్నారు? రవాణా శాఖ మంత్రి వచ్చి మీడియా ముందు నిలబడి తప్పు అయిపోయింది, సిగ్గుపడుతున్నాను, మీకు ఏ సేవ చేయలేకపోతున్నాను, మీకు ఏ సేవ చేయలేను, ప్రభుత్వం దానికి సిద్ధంగా లేదని సారీ చెప్తే
ప్రభుత్వం బాగా చేసినట్టండి? సిగ్గుండాలి కదండి, కనీసం తెలుసుకోవాలి కదా. అంటే ఇన్ని లక్షల మంది వస్తారని ఒక అంచనా ఉండాలి కదా. ఏదైనా ఒక ప్రోగ్రాం జరిగితే బస్సులన్నిటిని తీసుకుని ప్రోగ్రామ్కి కోఆర్డినేట్ చేస్తారు కదా, అధికార పక్షం ప్రతిపక్షం కూడా. కానీ ఇన్ని లక్షల మంది ప్రజలు హైదరాబాదు ఇతర నగరాల నుంచి తమ గ్రామాలకు వస్తున్నారంటే కనీస సేవ చేయలేని పరిస్థితుల్లో ప్రతి ప్రభుత్వం ప్రతి ఏడాది జరుగుతున్నటువంటి దౌర్భాగ్యం ఇది. ఎంతో ఆనందంగా చేసుకునే పండుగ ఇది. ఇప్పుడు మేము కూడా పోవాలంటే ఈ స్థాయిలో ఉండి కూడా, ఒక జర్నలిస్ట్గా ఒక పెద్ద స్థాయిలో ఉండి కూడా ఇప్పుడు బస్ టికెట్ కోసం ఏం చేయాలని ఆలోచిస్తున్న దుస్థితి ఉంది. దీన్ని ఎలా చూడాలి? ప్రభుత్వం ఏం చేయాలంటే మీరు అడిగిన దానికి నేను చెప్పింది చేయాలి. ముందు మేము సిగ్గుపడుతున్నాము, మీకు సేవ చేయలేకపోతున్నాము, మా దగ్గర అంత సత్తా లేదు, అంత శక్తి లేదని చెప్పాలి. లేదు, ఈరోజు ఇంకా టైం ఉంది కాబట్టి ఈ ప్రైవేట్ ట్రావెల్స్ అన్నింటినీ కూడా తమ కంట్రోల్లో తీసుకుని 1-2 డేస్లో వెంటనే వాళ్ళందరికీ కూడా ఒక రేటు, ఇప్పుడు 1000 రూపాయల టికెట్ ఉంటే ఒక 100 రూపీస్ 200 రూపీస్ ఎక్స్ట్రా పెట్టి 1200 రూపాయలకి బస్ ప్రొవైడ్ చేయాలి, టికెట్ ప్రొవైడ్ చేయాలి. ఇదంతా ఆర్టీసీ బాధ్యత తీసుకోవాలి. అదే ట్యాక్సీలు ఉంటాయి, కార్లు ఉంటాయి, వాటికి ఇంకొక 200 పెట్టి వాళ్ళు టికెట్లు కొట్టి వాళ్ళు కోఆర్డినేట్ చేయాలి. చేస్తే సామాన్యులకి ట్రాన్స్పోర్ట్ అందుబాటులోకి వస్తుంది. అట్ ద సేమ్ టైం 17వ తారీఖు నుంచి 25వ తారీఖు వరకు కూడా ప్రభుత్వం కంట్రోల్లోనే మొత్తం వెహికల్స్ అన్నీ ఉండాలి. ఎమర్జెన్సీలో చేస్తారు కదా, మీ మీటింగులు జరిగినప్పుడు, మీ పార్టీ మీటింగులు జరిగినప్పుడు బస్సులని స్కూల్ బస్సులతో సహా లాగేసుకుంటారు కదా. ఇప్పుడు తీసుకోండి, ఎన్ని వేల స్కూల్ బస్సులు ఉన్నాయి, స్కూల్ బస్సులను ట్రాన్స్పోర్ట్లో పెట్టచ్చు. ఇది కూడా ఒక ఆప్షన్. ఎందుకంటే కొన్ని లక్షల బస్సులు ఉన్నాయి. ఆ బస్సులన్నింటినీ ఈ 10 రోజులకి గవర్నమెంట్ టేక్ ఓవర్ చేయమనండి. అలాగే సెలవులు ఇచ్చేస్తారు కదా, 10వ తారీఖు నుంచి 15వ తారీఖు వరకు. వాళ్ళకి కూడా అలవెన్స్లు వస్తాయి డ్రైవర్లకి. ఇది ప్రైవేటు డ్రైవర్లకి, కాన్వెంట్లో స్కూల్స్లో పనిచేస్తున్న డ్రైవర్లకి అలవెన్స్లు ఇవ్వండి. ఇది ఒక సర్వీస్ సెక్టర్ని బిజినెస్ పరంగా డెవలప్ చేయొచ్చు. కానీ వీళ్ళు బిజినెసే చూస్తున్నారు తప్ప సర్వీస్ సెక్టర్ అనే విషయం మర్చిపోతూ ఉన్నారు. అవకాశాలను కూడా వదిలేస్తూ ఉన్నారు. ఇది చేయాలనే ఆలోచనే మర్చిపోయారు అనేది నా ఉద్దేశం. అసలు ప్రభుత్వం మన డ్యూటీ ఇది, మనం ఈ ప్రజలకి ఇన్ని వేల మందికి ఇప్పుడు ట్రాన్స్పోర్ట్ అరేంజ్ చేయాలి అనే ఆలోచనే మర్చిపోయారు అనుకుంటున్నాను. నిజం, మీరు అన్నట్టు అదే జరుగుతుంది. అందుకే పూర్తిగా జనాలను విస్మరించేసినట్టు, జనాలని ఎవరు దోచుకున్నంత దోచుకోండి అని గాలికి వదిలేసినట్టుగా భావించాల్సి ఉంటుంది. మరి ఈ పరిస్థితి ఖచ్చితంగా ప్రభుత్వం స్పందించాల్సిన బాధ్యత ఉంటుంది. సమస్యకి పరిష్కారం వెదకాల్సిన బాధ్యత ఉంటుంది. ఓట్లేసి గెలిపించిన జనాలు పండగ చేసుకోవాలనుకున్నా కూడా ప్రభుత్వం అలాంటి అవకాశం ఇవ్వకుండా జనాల జేబులు కొల్లగొట్టే ప్రయత్నం చేయడం ఏ విధంగానూ సమంజసం కాదన్న అభిప్రాయం వినిపిస్తుంది.